ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితుల్లో జనాలు అయితే లేరు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? ఇప్పుడు 6 గ్యారంటీలని ఇస్తా అని చెప్పేసి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలకు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందుల పాలై ఉంది తప్ప ఎక్కడ మరి వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి లేదు. వాడు ఇస్తా అన్న గ్యారంటీలు కానీ లేకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలను కూడా ఇవ్వడం లేదు. కాబట్టి జనాలంతా విసిగి చెంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏది ఇస్తా అన్నది కూడా ఏది ఇంతవరకు కూడా అమలు లేదు. ఇప్పుడు సిలిండర్ ఇస్తా అన్నాడు, కనీసం ఆ సిలిండర్ అమౌంట్ ఇంతవరకు అకౌంట్లో పడ్డది లేదు ఎక్కడ కూడా. ఇవి మరి నువ్వు 2500 ఇస్తా అన్నాడు, నువ్వు ఇంతవరకు 2500 ప్రతి మహిళకి ఇస్తా అని ఇచ్చింది లేదు. పింఛన్ వేస్తా అన్నాడు, లేదు. ఏది కూడా అవకాశము మరి ఇస్తాను. మరి అదేవిధంగా ఇస్తా అన్నాడు, మరి కేసీఆర్ అప్పులు అన్నాడు. కేసీఆర్ కన్నా ఎక్కువ అప్పులు చేసిండు ఇప్పటికీ. మరి అప్పులు చేసి డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎక్కడికి పోతున్నాయి అవి?